నేపాల్ కుట్ర వెనకాల ఖచ్చితంగా డీప్ స్టేట్ కాన్సెప్ట్ స్పష్టంగా కనబడుతుంది. ఏదైతే ప్రపంచంలో ప్రభుత్వాలని మార్చేటటువంటి ఎత్తుగడలు వేసేటటువంటి కొంతమంది పెద్ద మనుషులందరూ కలిసి నడిపేటటువంటి దాన్ని డీప్ స్టేట్ ఫార్ములా అంటారు. ఆ మధ్యన శ్రీలంకలో ఏదైతే వ్యవసాయాన్ని మార్చి ఏదైతే ఇతర దేశాల నుండి కొనేటటువంటి విత్తనాలు ఎరువులని మార్చి సొంత వ్యవసాయం చేయించాలనుకున్నటువంటి సందర్భంలో దాన్ని అడ్డుపెట్టి రైతుల్ని రెచ్చగొట్టి చివరికి ఆ దేశంలో ప్రధానమంత్రిని రాష్ట్రపతిని పారిపోయేలా చేసి ఫైనల్గా అత్యంత దారుణమైన పరిస్థితులకు తెచ్చారు. అట్లాంటి కుట్రే మొన్న బంగ్లాదేశ్లో చేసుకొచ్చారు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఈ దేశంలోకి పారిపోయి రావాల్సి వచ్చింది. పోనీ ఆ తర్వాత వాళ్ళు ఏమైనా సాధించారంటే లేదు. ఇప్పుడు నేపాల్లో సేమ్ జరిగింది. ఏదైతే ఈ జన్జీ టీముని మెయింటైన్ చేస్తున్నది వీళ్ళే. ఏవైతే సోషల్ మీడియా ప్లాట్ఫారాల ద్వారా మనకి కావలసిన విధంగా ప్రజల్ని మౌల్డ్ చేయటం, ప్రజల ఆలోచనలు ఎలా ఉండాలో వాటిని ఎంకరేజ్ చేయటం, అంటే తమ ఆలోచనల్ని ప్రజలకి రుద్దటం, ప్రజల ఆలోచనలు కనుక తమకి వ్యతిరేకంగా ఉంటే దాన్ని డౌన్ ప్లే చేయటం, ఇది సోషల్ మీడియా ప్లాట్ఫారాల ద్వారా వీళ్ళు చేస్తుంది. దాన్ని గమనించినటువంటి నేపాలీ ప్రధానమంత్రి సోషల్ మీడియాని బ్యాన్ చేస్తే చివరికి చేతిలో ఏ ఇది లేక ఇప్పటిదాకా కాలక్షేపం చేస్తున్న సోషల్ మీడియా ప్లాట్ఫారం లేకపోయేటప్పటికి ఒక్కసారి రోడ్డెక్కినటువంటి జనం చివరికి ప్రభుత్వాన్ని కుప్పకూల్చారు. నిన్నటిదాకా సోషల్ మీడియా బ్యాన్ అన్నటువంటి వాళ్ళు, బ్యాన్ లిఫ్ట్ అన్నటువంటి వాళ్ళు బ్యాన్ లిఫ్ట్ చేసినా సరే ఇప్పుడు ప్రభుత్వం ఉండటానికి వీల్లేదు, ప్రభుత్వానికి పాలన చేత కావట్లేదు అన్నటువంటి పేరుతో ఉద్యమం చేయటం అన్నటువంటిది సీన్ అర్థం చేసుకోవచ్చు ఏం జరుగుతోంది అన్నది.